నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దిగ్విజయంగా కొనసాగుతున్న సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం. సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో ధ్యానులను అలరిస్తున్న సంగీతనాద ధ్యానం. సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందిస్తున్న యూత్ కార్యక్రమం. సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో అందరినీ ఆకట్టుకున్న పిఎంసి ట్రస్ట్ ఏవీలు. శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం ద్వితీయ వార్షికోత్సవం అద్భుతంగా నిర్వహించిన పిరమిడ్ మాస్టర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, అన్నమయ్య జిల్లా కలికిరి కొట్టాలలోని పిరమిడ్ జేతవనంలో అద్భుతంగా జరుగుతున్న సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో రెండో రోజు నిర్వహించిన సంగీతనాద ధ్యానం, చిన్నారులకు భోగిపల్ల కార్యక్రమం అందరినీ ఆకట్టుకున్నాయి. ప్రాతకాల సమయాన గణేష్ బృందం సంగీతనాద ధ్యానం ఎంతో అద్భుతంగా నిర్వహించి ధ్యానులను ఆనందంలో ఒలలాడించారు. ఈ అఖండ సామూహిక ధ్యానంలో ధ్యానులు 3 గంటల పాటు ఎంతో శ్రద్ధగా ధ్యానం చేసి చక్కటి అనుభూతికి లోనయ్యారు. అన్నమయ్య జిల్లా కలికిరి కొట్టాలలోని పిరమిడ్ జేతవనంలో అద్భుతంగా నిర్వహిస్తున్న సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం ధ్యానులకు చక్కటి వినోదాన్ని అందిస్తుంది. ఈ కార్యక్రమంలో రెండో రోజు పరిణిత పత్రి గారి ఆధ్వర్యంలో చిన్నారులకు భోగిపళ్ళు వేశారు. అనంతరం ముగ్గుల పోటీల్లో ఎన్నికైన వారికి పరిణిత పత్రి గారు పిరమిడ్స్ ని బహుమతిగా ఇవ్వడం జరిగింది. అనంతరం పిరమిడ్ మాస్టర్స్ వారి యొక్క ధ్యాన అనుభవాలను తెలియజేశారు. అన్నమయ్య జిల్లా కలికిరి కొట్టాలలోని పిరమిడ్ జేతవనంలో అద్భుతంగా నిర్వహిస్తున్న సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో యూత్ కార్యక్రమం అత్యంత జ్ఞానదాయకంగా ఆహ్లాదకరంగా కొనసాగింది. సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో రెండో రోజు నిర్వహించిన యూత్ కార్యక్రమంలో స్వాధ్యాయ యోగి శ్రీనివాస్ రెడ్డి మరియు పైమాటిం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యానం అనే అంశం గురించి యూత్ వేసిన ప్రశ్నలకు శ్రీనివాస్ రెడ్డి చక్కగా వివరించారు. అనంతరం బ్రహ్మ విద్వరిష్ట రాజ్యలక్ష్మి ఆచార్య శ్రీనివాస్ నరేంద్ర ముదల్కర్ గారు సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో అద్భుతమైన జ్ఞాన సందేశం అందించారు. ధ్యానంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం అనుకున్నవన్నీ జరుగుతాయి అని అంటారు. కానీ మనం అనుకున్న దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ జరుగుతున్నప్పుడు దాన్ని మేము ఎలా తీసుకోవాలి, దాని నుంచి ఎలా మనం బయటపడాలి? పదాల గురించి అర్థాలు తెలుసుకోవాలి. అది మొట్టమొదటి స్టెప్. ఓకే, ధ్యానంలో ధ్యాన ప్రక్రియ సహజంగా అర్థం కావాలి అంటే 4 పదాలు అర్థం కావాలి. మొట్టమొదటిది ఏంటి అంటే, ధ్యానం చేస్తే నువ్వు వేకప్ అవుతావు. అంటే నీ పంచేంద్రియాలు, నీ 5 సెన్సెస్ నిద్రావస్థలో ఉన్నవి నిద్రలేస్తాయి. ఆ ఒక స్టేజ్ని ఏమంటారంటే వేకప్ స్టేజ్. ఇప్పుడు నువ్వు రాత్రి నిద్రపోతావు, పొద్దున నిద్రలేయించిన దాన్ని ఏమంటావు నువ్వు? వేకప్. అవునా కాదా? సో జనరల్గా అందరూ ఏం చేస్తారంటే, నేను ధ్యానం చేశాను,
నా పంచేంద్రియాలు నిద్ర లేచాయా లేవా చెక్ చేసుకోరు. ఓకే, అది ఫస్ట్ స్టేజ్. ఆ స్టేజ్ కాగానే ఎయిదర్ మనము మెడిటేషన్ కంటిన్యూ చేస్తాము ఆర్ ఆపేస్తాం. కానీ వేకప్ తర్వాత ఇంకొక స్టేజ్ ఉంది. ఆ వేకప్ తర్వాత ద సెకండ్ స్టేజ్ ఈజ్ నోన్ యాజ్ క్లీనప్ స్టేజ్. అంటే నీలో ఉన్న అనవసర విషయాలని నువ్వు శుద్ధి చేసుకోవాలి. అదే క్లీనప్ అంటే. అన్నమయ్య జిల్లా కలికిరి కొట్టాలలోని పిరమిడ్ జేతవనంలో అద్భుతంగా నిర్వహిస్తున్న సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞం ఆబాల గోపాలాన్ని అలరిస్తూ ఘనంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో రెండవ రోజు దినదినాభివృద్ధి చెందుతూ ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచుతూ ముందుకు సాగుతున్న పిఎంసి తెలుగు ఛానల్ అభివృద్ధి గురించి పిఎంసి డైరెక్టర్లు, పిఎంసి ట్రస్ట్ సభ్యులు వివరించారు. ఛానల్ ఆవిర్భావం, ప్రస్తుతం ఛానల్ పరిస్థితి, ప్రసారం చేస్తున్న కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో చేయబోయే ప్రోగ్రామ్స్ గురించి, పిఎంసి లక్ష్యాల గురించి తెలియజేశారు. అలాగే పిఎంసి ఛానల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలని తెలియజేశారు. అనంతరం సన్మాన కార్యక్రమం నిర్వహించి పిఎంసి ఛానల్ డైరెక్టర్లను, ట్రస్ట్ సభ్యులను ఘనంగా సన్మానించారు. ధ్యానరత్న నందప్రసాదరావు గారు, హీఈస్ ద ఫస్ట్ మేనేజింగ్ డైరెక్టర్. గట్టిగా చప్పట్లు కొడదాం నందప్రసాదరావు సార్కి, ఇంకా గట్టిగా. ఎందుకంటే ఆయన మల్టీ టాలెంట్ పర్సన్. ఆయన దగ్గర ఎంత టాలెంట్ అంటే ఏకకాలంలో అనేక పనులను ఆయన చేస్తూ ఉంటారు. ఈరోజు ఈ విధంగా అది ఉండడానికి కారణం పత్రి సార్ తర్వాత అంతటి వర్క్ చేసినటువంటి ఏకైక వ్యక్తి నందప్రసాదరావు సార్. ఆయనకి మనము ఎప్పుడూ ఆ కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. అలాగే ఈ కంపెనీ మీరు భయపడవద్దు, ఎక్కడికో వెళ్తుంది ఈ కంపెనీ, మీకు తెలియదు. ఎప్పుడు చెప్పేవారు డిఎల్ఎన్ శాస్త్రి అని ఢిల్లీలో ఉంటారు ఆయన. ఆయన పిఎంసి హిందీ పెట్టారు. ఆయనకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే ఏది లేనప్పుడు ఇది సృష్టించబడుతుందని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. పత్రి సార్ చెప్పిన దాన్ని 100% చేసిన వ్యక్తి డిఎల్ఎన్ శాస్త్రి గారు. మాస్టర్స్, ఈసారి ఈ 2026 సంవత్సరంలో పిఎంసి ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ కొన్ని పనులను చేసింది, అవి చెప్తాను. ఫస్ట్, మనం ఇంతకు మునుపు ఈ కెమెరా వెళ్ళి ఎక్కడైనా లైవ్ ఇవ్వాలంటే ఒకప్పుడు పరిస్థితి ఎలా ఉండేదంటే 1,50,00,000 రూపాయలు విలువ చేసేటువంటి ఒక వ్యవస్థ ఉండేది. దాని ద్వారా లైవ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే జస్ట్ 75,000 రూపాయలు ఆ లైవ్ కిట్. ప్రవీణ్, లైవ్ కిట్ ఒకసారి చూపి. మీరు ఒకసారి చూడండి, అక్కడ కెమెరామ్యాన్ దగ్గర లైవ్ కిట్ ఉంది. ఆ లైవ్ కిట్ ఒకసారి చూడండి. 1,50,00,000 ఎక్కడ, 75,000 రూపాయలు ఆ లైవ్ కిట్ ఎక్కడ? దాన్ని లైవ్ కిట్ అంటారు. ఓకే, దాని కాస్ట్ 75,000 రూపాయలు. నేను అది వింటే గనక మనం షాక్ తింటాం. అలానే 1,50,00,000ది 75,000 అయింది. అలానే ఇంకొకటి ఏంటంటే ఒకప్పుడు మనం శాటిలైట్లో మన ప్రసారాలను చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ శాటిలైట్ ప్రసారాలు చూడాలంటే ఓన్లీ శాటిలైట్కు మనం పే చేయాల్సినటువంటి అమౌంట్ ₹1,00,00,000 పైన ఉంటుంది. ఐపీటీవీ టెక్నాలజీ వచ్చింది, అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అంటారు దాన్ని. ఐపీటీవీ ద్వారా మనం ఏం జరుగుతుందంటే ఈరోజు ₹1,00,00,000 సేవ్ అవుతుంది. ₹1,00,00,000 ఖర్చు కాకుండా అతి తక్కువ ఖర్చుతో మనం మన టీవీ ప్రసారాలను ఒకప్పుడు 20 నెట్వర్క్లలో మాత్రమే ఉండేది, 20 కేబుల్ నెట్వర్క్స్లలో మాత్రమే ఉండేది. కానీ ఈరోజు మనం 48 కేబుల్ నెట్వర్క్స్లలో ఉన్నాం మనం. ఓకే, ఎక్కడ ఖర్చు తగ్గించాలో అక్కడ ఖర్చు తగ్గిస్తున్నాము, ఎక్కడ అద్భుతంగా మనం పెంచాలో అక్కడ మనం పెంచుతున్నాము. లాస్ట్ టైం మీరు ధ్యాన మహాయాగం గురించి ఇప్పుడే సార్ చెప్పారు, ఎంత అద్భుతంగా చేశామో మాస్టర్స్. అలాగే మన యొక్క ఎంటైర్ ఈ సిస్టమ్ అంతా కూడా పిరమిడ్ మాస్టర్స్ మీద బేస్ అయి ఉన్నటువంటి సిస్టమ్ ఇది. ఎంటైర్ దీన్ని నడపడానికి మనం ఫస్ట్లో కొన్ని విధానాలను చేపట్టాం. ఈ చేపట్టినప్పుడు ఎంతో వ్యతిరేకత వచ్చింది. అరే మేము షేర్స్ కట్టాము, అంబాసిడర్స్గా ఉన్నాము, మళ్ళీ లైవ్కి డబ్బులు అడుగుతారు ఏంటని. మన మాస్టర్స్ యొక్క విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకొని ఒక కెమెరామ్యాన్ ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కనుక 12,000 రూపాయలు లైవ్కి అయ్యేది. అది పూర్తిగా మనం ఫ్రీ చేసాం మనం. సంక్రాంతి ధ్యాన మహాయజ్ఞంలో రెండవ రోజు మధ్యాహ్నం నిర్వహించిన సంగీతనాద ధ్యానం ధ్యానులకు చక్కటి ఆనందాన్ని పంచింది. జ్ఞాన తుంబుర పిప్పుల ప్రసాద్ గారి నాద ధ్యానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. 2 గంటల పాటు కొనసాగిన సంగీత నాద ధ్యానంలో ధ్యానులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని 2 గంటల పాటు ధ్యాన సాధన చేసి ఎంతో ఆనందాన్ని, ఆహ్లాదాన్ని పొందారు.
మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం వందనాలపాడు గ్రామంలో శ్రీ సీతారామ పిరమిడ్ ధ్యాన మందిరం ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా సామూహిక ధ్యానం మరియు ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు కొమ్మినేని రమేష్, శ్రీలక్ష్మి, సువర్ణ, ఉదయలక్ష్మి గారు పాల్గొని ధ్యాన ప్రాముఖ్యతను, ధ్యానం వల్ల లాభాలను, పిరమిడ్ శక్తి గురించి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమాన్ని సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జయ, శ్రీహరిరావు గారు నిర్వహించారు. దీనిలో 30 మందికి పైగా కొత్తవారు పాల్గొన్నారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.